నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మనం మంచి మంచి కార్యాలు చేయడంలో ఎటువంటి దోషం లేదు, తప్పు లేదు. కానీ ఇది అడ్డం పెట్టుకొని విపరీత పోకడలు పోవడము, చెడు పనులు చేయడము, చేయకూడనటువంటి పనులు చేయడము ఇలాంటిది మాత్రమే నిషిద్ధం చేస్తూ మనము కాలానుగుణంగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతిదాన్ని కూడా ధర్మ ప్రచారానికి, ధర్మ ఆచరణకు, ధర్మాన్ని రక్షించడానికి వినియోగించుకుంటే అందులో భగవంతుడు ఎప్పుడూ కూడా సంతోషిస్తాడు. కనుక మనం ఈరోజు చేసుకునేటువంటి ఉత్సవము మహాపూర్ణావతి గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం. అమ్మ మాట్లాడద్దు, ఎవరు కూడా మీరెవరు కూడా మాట్లాడద్దు. కార్యక్రమం అయ్యేంత వరకు కూడా అందరూ కూడా మనస వాచ కర్మ నిన్ననే చెప్పుకున్నాం కదా. మనకు ఫలం రావాలి అని అంటే ఇక్కడ కూర్చుంటే రాదు, త్రికరణ శుద్ధి ఉండాలి. అంటే మనస్సులో ఇక్కడనే భావన, ఈ పరిసరాలకు సంబంధించినటువంటి దైవానికి సంబంధించినటువంటి భావన కలిగి ఉండాలి. గోదా అమ్మవారిని మనసులో ధ్యానం చేయాలి, కృష్ణుణ్ణి మనసులో ధ్యానం చేయాలి, అసలు ధనుర్మాసం గురించి ఒకసారి స్మరణ చేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలతో మనం కూర్చోవాలి. వాచ అంటే వాక్కు, మనం చెప్పేటువంటి మాటలు, అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా భగవత్ సంబంధమై ఉండాలి. ఎప్పుడైనా సరే భగవత్ సంబంధం కాకుండా మనం ఏ మాట మాట్లాడినా కూడా మనం ఇన్ని రోజులు చేసినటువంటి పూజ అంతా కూడా నిరర్థకం అవుతుంది. తర్వాత కర్మణ అంటే చేసేటువంటి పని, మనం చేసేటువంటి పని పొద్దు నుంచి కూడా చేస్తూ ఉన్నాం ఏదో ఒక సేవా కార్యక్రమం. ఆ విధంగా భగవత్ సంబంధమైనటువంటి సేవ చేసే వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి, ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఎవరికి ఎక్కువ ఫలితం లభిస్తుంది, అసలు పూజ 2 గంటలు పూజ చేసిన వాళ్ళక, లేకుంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళక, లేకుంటే నిరంతరము అక్కడే ఉండి భగవద్ ధ్యానం చేసిన వాళ్ళక, లేకుంటే భగవంతుని సేవ చేసిన వాళ్ళక, లేక భాగవతోత్తముల సేవ చేసిన వాళ్ళక. ఇలా చాలా రకాలుగా ఉంటాయి. భగవంతుని సేవ చేసేటువంటి వారు అర్చకులు, వారికి అసలు ఫలితం రాదు ఎక్కువ. ఎందుకంటే వారందరూ కూడా భక్తుల కొరకే చేస్తారంటే భగవంతుని దగ్గర ఎప్పుడు ఏ అర్చకుడైనా సరే తన స్వార్థంగా నాకు మంచి జరగాలి అని ఒక్క అర్చకుడు కూడా కోరుకోడు అక్కడ. ఎందుకంటే అతను దేవాలయానికి రాగానే భక్తుల మంచి కావాలనేటువంటి భావననే కలుగుతుందట. అలా భగవంతుడు కూడా వారి మనస్సులో చొచ్చుకొని పోయి అలా ఆలోచించే విధంగానే చేస్తాడట. అందుకొరకే అర్చకులను కాపాడుకుంటేనే భగవంతుని అనుగ్రహం మన మీద ఉంటుంది. అలా అర్చకునికి ఎప్పుడు కూడా ఆ భగవంతుని దగ్గర జీవితాంతం చేసినటువంటి వాటి ఫలితం కూడా లభించదు. మరి ఎవరికి లభిస్తుంది? మొత్తం ఈ గుడి కట్టి దీంట్లో విపరీతమైనటువంటి ఖర్చు పెట్టి అలంకారాలు చేయించి ఈ యజ్ఞానికి కానివ్వండి, విశేషానికి కానివ్వండి ఖర్చు పెట్టిన వాళ్ళకు వస్తుందా అంటే వారికి కూడా అంత ఫలితం రాదు. వచ్చేటువంటి ఫలితము తక్కువగా వస్తుంది. ఎందుకు అనంటే వారు నేనే చేస్తున్నా అనేటువంటి భావన, నాకు ఇక్కడ ఒక ప్రత్యేకత పొందాలి అనేటువంటి భావన, నాకు ఇక్కడ నేను ఇంత ఖర్చు పెడుతున్నాను కనుక నాకు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి స్థానం కావాలనో, లేకుంటే పూజారి దృష్టిలో పడాలనో, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వారి దృష్టిలో పడాలనో ఏదో ఒక ఆకాంక్షతో చేస్తే మాత్రము అది ఫలితం అనేటువంటిది అంతగా లభించదు. మరి మూడో వారికి భగవంతుని సేవ ఖర్చు పెట్టేటువంటి వారికి, మరి పూజలు చేసుకునేటువంటి వారికి అంటే వచ్చి లేదంటే ఇంట్లో ఒక 2 గంటలు ధ్యానం చేస్తూ దేవుని దగ్గర విపరీతమైనటువంటి సేవ చేస్తూ ఆ పూజా కార్యక్రమం అంటే పారాయణాలు చేసుకుంటారు కదా, నేను గంట సేపు చేసుకున్నా లేకుంటే 2 గంటల పారాయణం చేసుకున్నా అని. ఈ పారాయణం అనేటువంటిది మన స్వార్థం కొరకు చేస్తే ఫలితం నిష్ఫలము. మనం మీరు ఏ పారాయణం చూడండి, భగవత్ స్తోత్రం అంటే భగవంతుణ్ణి పొగడమే, భగవంతుణ్ణి స్మరించడమే మాత్రమే ఉంటుంది. దాంట్లో మనకు కావాల్సింది ఏది ఉండదు. మనం కేవలము భగవంతుని అంటే ఒక చిన్న పిల్లవాడిని మనం కనుక మధ్యలో కూర్చోబెట్టి అతన్ని పట్టించుకోకుండా మనం నలుగురం మనమే మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆ పిల్లవాడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడంటే నా మీదనే దృష్టి ఉండాలనేటువంటి భావన పిల్లలకు కూడా ఉంటుంది. భగవంతుడు కూడా పిల్లలాంటి వాడే, తన మీద ఎప్పుడూ కూడా ధ్యాస ఉంచాలి అని ఆశిస్తాడట. అలాంటి వారికి కొద్ది ఫలితం లభిస్తుంది. అంటే ఫలితం మొత్తం లభించదని కాదు, ఫలితం ఉంటుంది. మరి ఎక్కువ ఫలితం వచ్చేటువంటి వారు ఎవరికయ్యా అంటే భాగవతోత్తముల సేవ కార్యక్రమంలో దేవాలయ సేవ చేసేటువంటి వారికి. భాగవతోత్తములు అంటే ఎవరు? భగవద్భక్తులు. భగవద్భక్తులు
భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎవరైతే ఏర్పాట్లు చేస్తుంటారో, భగవంతునికి సంబంధించి దేవాలయంలో ఎవరైతే శుద్ధి చేస్తుంటారో, లేకుంటే ఇక్కడ ఏదైనా పరిసరాలు బాగా లేకుంటే అన్నిటినీ కూడా శుద్ధి చేస్తుంటారో, లేకుంటే భోజనాలు చేసినటువంటి విస్తార్లు కానివ్వండి, లేకుంటే ఎంగిలి పదార్థం కానివ్వండి, అక్కడ ఇక్కడ పడవేసిన దాన్ని ఎవరైతే శుద్ధి చేస్తారో, ఎవరైతే బాగా ఈ దేవాలయ ప్రాంగణంలో చేయకూడనటువంటి పనులను చేస్తూ ఉంటే వాళ్ళను ఆపుతారో, వీరికి అధికమైనటువంటి ఫలితం లభిస్తుందట. పూజలో కూర్చోవచ్చు, ఖర్చు పెట్టవచ్చు, కానీ ఎంతలో కొంత భాగవతోత్తముల సేవ అంటే ఇక్కడ జరిగేటువంటి ఉత్సవానికి సంబంధించినటువంటి విషయంలో మన వంతుగా సహాయం చేస్తూ సేవ చేస్తూ ఉంటే మనకు వీలైనంతగా ఆ సేవ చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుందట. మీరు అందుకొరకే తిరుమలలో సేవ కొరకై పోటీ పడుతుంటారు. అది తిరుమలలోనే కాదు, ఏ దేవాలయంలో చేసినా ఉత్తమమైనటువంటి ఫలితమే లభిస్తుంది. కానీ అక్కడ ఏంటి అని అంటే సేవ చేస్తే మనకు భగవంతుని దర్శనం కూడా లభిస్తుంది బోనస్ గా అని చెప్పి ఆశ. ఆ విధంగా మీకు వీలున్నంత వరకు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి మీ శక్తి కొరది ఏదో ఒకటి పండుగ సమయంలో చాలా మామిడాకులు తోరణాలు కట్టడమో, లేకుంటే దేవాలయాన్ని శుద్ధి చేయడమో, లేకుంటే ఆ వచ్చినటువంటి భక్తులను ఒక లైన్ లో పంపించడమో, ఇలాంటి సేవలు అవసరం ఉంటాయి చాలా వరకు. అలాంటి సేవ లేకుంటే అన్న సంతర్పణలో మనం వడ్డన చేయడమో, లేకుంటే మంచినీళ్ళు అందించడమో, లేకుంటే వచ్చినటువంటి వారికి ఇలా కాదు ఇలా వెళ్ళండి అని ఒక దారి చూపించడమో, లేకుంటే కూర్చున్న వారికి ద్రవ్యాలు అందించడము, ఇవన్నీ కూడా భాగవతోత్తముల సేవ అంటారంటే భగవంతుని గురించి ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఉత్తములు, భగవతు ఉత్తములు, వాళ్ళను భాగవతోత్తములు అంటారు. అలాంటి వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందట. గోదా అమ్మవారు భాగవతోత్తమురాలు. మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే గోదా అమ్మవారు భాగవతోత్తమురాలు. భగవంతుని దగ్గర ఎలాంటి స్వేచ్ఛ ఉందయా అనంటే కృష్ణుణ్ణి కూడా ప్రశ్నించేటువంటి అర్హతను పొందిందట. అంతేకాకుండా కృష్ణునికి పరమ భక్తులైనటువంటి వారందరూ కూడా నిద్రపోతుంటే వారిని హెచ్చరించి తట్టి నిద్రలేపి ఆ కృష్ణుని కొరకు మనం అందరం వెళదాం, కృష్ణుణ్ణి పాడుదామని చెప్పి అందరినీ కూడా జమ చేసి భగవత్ సేవకు తీసుకెళ్ళిందట. అందుకొరకే నిన్న చెప్పింది అదే, మీరు ఒక్కరే రాకుండా మీతో పాటు ఒక 10 మందిని తీసుకొని వస్తే గోదమ్మ వారి ఎంత ఫలితం పొందిందో అంత ఫలితం పొందుతారు. ఎక్కడైనా సరే ఒక కార్యక్రమానికి మనం ఒక్కరమే వెళ్లకుండా మనతో పాటు మన బంధువులు, మిత్రులు, తెలిసినటువంటి వారందరినీ కూడా తీసుకొని వస్తే గోదమ్మ వారు చేసినటువంటి పని అదే. కేవలము కృష్ణుణ్ణి పాడుతూ తనతో పాటుగా దారిలో ఉన్నటువంటి గోపికలందరినీ కూడా నిద్రలేపి తీసుకొని వెళ్ళిందట. అందుకొరకే భగవంతుడిలో ఐక్యమైపోయింది. భగవంతుడు ఆమెకు పక్కన స్థానాన్ని కల్పించాడు. అంత ఉత్తమమైనటువంటిదా ఆ గోదామ్మ వారిని భాగవతోత్తమురాలు అంటారు. ఇక్కడ మనందరం కూడా భాగవతోత్తములం కావాలి అనంటే మనకున్నటువంటి పనులనన్నీ కూడా చేయాలి. మనము వచ్చి మనకు వీలున్నంతగా ఒక పూలు సర్దడము, పళ్ళు ఒక అన్ని వేరువేరు చేయడము, లేకుంటే హోమగుండాన్ని అలకడము, లేకుంటే కళ్యాణోత్సవం అయితే ఇంకా ఏదైనా అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో మనకు అనుకూలత ఉన్నంత వరకు మనం చేయగలిగినంత వరకు మనకు శక్తి ఉన్నంత వరకు మనం చేస్తూ ఉంటే భగవంతుని దృష్టిలో భాగవత ఉత్తములం అవుతాం. అలాంటి ఉత్తములం కావాలి అని మనందరం కూడా కోరుకొని ఈరోజు హోమ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ రోజున మనందరం కూడా చివర్లో సమర్పిస్తాం. అక్కడ ఉన్నది చక్రాబ్జ మండలం అంటారు. దాన్ని చక్రాబ్జ మండలం అంటారు. అంటే సుదర్శన చక్రము మండల ఆకారంలో అక్కడ కొలువై ఉన్నారు. హోమం కాగానే అక్కడ కూడా పూజా కార్యక్రమం ఉంటుంది. తర్వాత చక్ర బ్రహ్మాలను అక్కడ పెట్టి మనం పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆ చక్రస్వామికి స్నానం ఆచరింపజేసి మనందరం కూడా కళ్యాణోత్సవాన్ని దర్శనం చేసుకొని చక్రస్నానం చేసిన తర్వాత కళ్యాణోత్సవం దర్శనం ఉంటుంది. కళ్యాణోత్సవం అయిన తర్వాత మనం వేద ఆశీర్వచనాన్ని పొంది కంకణ ధారణలు చేసుకొని మనందరం కూడా తీర్థప్రసాదం తీసుకొని ఈ రోజుకు మనము సఫలీకృతం పొందుదాం. ఈ యజ్ఞ ఫలానంతా కూడా మనం ఇంటికి తీసుకొని వెళదాం. ఇంకా ఎవరైనా రావాలి అనుకున్న వారికి తెలియచేయండి.